welcome to Vijay Physics. Today we are going to start second chapter in 10th class physical science, that is chemical equations. So in this chapter we are going to learn about what are the chemical equations or what are the chemical reactions and how to balance the chemical equations and what are the physical states of chemical equations. Okay, before that, come see the video completely, and if you like this video, share to your friends and let them subscribe. Okay, and we'll start the class of chemical equation now. Firstly, before going to know the chemical equation, first we need to know chemical changes and what are the chemical change, what are the types of the chemical change. Okay. In our daily life we can observe many types of changes. Example, burning the paper, lightening the candle, and changing the states of solid to liquid, liquid to gases. అండ్ ఇంట్లో కూడా మనం చాలాసార్లు వంటలు ఖరాబ్ అయిపోవడం ఇంకా రకరకాలుగా చూస్తుంటాం. లైక్ వుడ్ని బర్న్ చేస్తే స్మోక్ రావడం. సో ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా మనకు రియల్ లైఫ్లో కనబడుతుంటాయి. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంటే కెమికల్ ఈక్వేషన్స్కి పోయే ముందు అసలు ఏమేమి చేంజెస్ ఉంటాయో మనకి, ఆ చేంజెస్ వల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ జరుగుతాయో చూద్దాం. సో బేసికల్గా మన లైఫ్లో కనబడే చేంజెస్ రెండు రకాలు. సో ఫస్ట్ వన్ ఈజ్ కెమికల్ చేంజ్, సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్. Then what are the chemical changes, what are the physical changes? Now we'll discuss. Okay, now see what are the changes. So I already told you physical change and chemical change. Then what is chemical change? So in chemical change, the change of the state will be changed permanently. So it is called permanent change. So in this chemical change, a new product will form. So we can observe the chemical changes in the states of their states, color and appearance. Example, burning of wood, cooking of rice. So ఈ చేంజ్లో మనకి ఏంటి పర్మనెంట్గా అయిపోతుంది, మళ్ళీ ఇది వెనకకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది సినిమాలో జోక్ ఉంటుంది చూసారా, బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదని. సో ఒకసారి స్టేట్ చేంజ్ అయిందంటే మళ్ళీ రివర్స్ కాదు. కుకింగ్ ఆఫ్ రైస్ వంతము, మళ్ళీ రైస్ని మామూలుగా బియ్యంలాగా తీసుకురాలేం కదా. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. నౌ ఫిజికల్ చేంజ్. దెన్ వాట్ ఈస్ ఫిజికల్ చేంజ్? సో క్వైట్ ఆపోజిట్ టు ద కెమికల్ చేంజ్. సో ఇట్ ఈస్ అ టెంపరరీ చేంజ్. సో హియర్ నో న్యూ ప్రోడక్ట్ విల్ ఫామ్, ద సేమ్ ప్రోడక్ట్ విల్ బీ రివర్సబుల్ అగైన్. సో ఏదైతే తయారవుతుందో మళ్ళీ దాన్ని మనం నార్మల్గా తీసుకురావచ్చు. సో లైటనింగ్ ద క్యాండిల్, సో వ్యాక్స్ మెల్ట్ అవుతుంది, మళ్ళీ వ్యాక్స్ని మనము సాలిడ్ ఫామ్ చేయొచ్చు. మెల్టింగ్ ద ఐస్ మెల్ట్ అయిపోయి వాటర్ అవుతుంది, వాటర్ని మళ్ళీ సాలిఫైడ్ చేయొచ్చు. సో ఇన్ దిస్ కెమికల్ ఈక్వేషన్స్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. సో దీస్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ దీస్ చేంజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ విల్ సీ నౌ. సో ఈ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మనకు సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఆ సింబాలిక్ రిప్రజెంటేషనే కెమికల్ ఈక్వేషన్. ఆ కెమికల్ ఈక్వేషన్ మనకేం తెలుస్తుంది, ఏ కలుస్తున్నాయి, దేనిలాగా మారుతుందనే తెలుస్తుంది. సో విల్ సీ వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇన్ యువర్ 10th class text book, activity 1 chapter 2, we have the first one, that is reaction of quicklime with water. So in this reaction, what are the changes which we are going to observe, and ఆ రియాక్షన్ మనం ఏమేమి ఉంటామో చూద్దాం. ఫస్ట్, reaction of quicklime with water. So what is quicklime? What is quicklime? So generally we used to call this one is calcium oxide. What do you call? Calcium oxide. దీనే మనం తెలుగులో ఏమంటాము, సున్నం అంటాము. ఓకే, సున్నం, మనం ఇంట్లో వేసే సున్నం. వాట్ ఈస్ ద ఫార్ములా? కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా CaO. కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా CaO. Ca కాల్షియం, O ఆక్సిజన్, కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ ఏంటి? వాటర్. సో వాటర్ ఫార్ములా ఏంటి? H2O. సో వాటర్ ఫార్ములా ఏంది? H2O. సో దీన్ని మనం రియాక్షన్లో చూపిస్తాము. మరి రియాక్షన్లో చూపించాలంటే మనము దీన్ని కలపాలి కదా. సో వీటిని కలిపి మనం చేసే చేంజెస్ని మనం ఏమంటాము? కెమికల్ రియాక్షన్ అంటాము. ఏమంటాము? కెమికల్ రియాక్షన్. దాని డెఫినేషన్ ఇస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఏంటి, ఏమేమి యాడ్ చేస్తున్నాము? క్విక్లైమ్ విత్ వాటర్ అంటే CaO ప్లస్ H2O.
సింపుల్గా మనం ఏం చెప్పాలంటే షాప్ నుంచి సున్నం తీసుకొచ్చి నీళ్ళలో కలుపుతున్నాము, మనకేమొస్తుంది? సున్నం నీళ్ళు వస్తాయి, అంతేనా? ఇదేంటిది? క్విక్ లైమ్. ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్. ఇదేంది? వాటర్. ఇది ఎలా ఉంటుంది? లిక్విడ్, కలర్లెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సున్నాన్ని నీళ్ళలో కలుపుతున్నాం. సో సున్నంని నీళ్ళలో కలిపితే మనకేమొస్తుంది? సున్నపు నీళ్ళు వస్తున్నాయి కదా. అంటే కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్నే మనం ఏమంటామంటే లైమ్ వాటర్ అంటాము. ఏమంటాము? లైమ్ వాటర్. దీన్నే కెమికల్గా మనం ఏమంటామంటే స్లేక్డ్ లైమ్ అంటాము. ఏమంటాము? స్లేక్డ్ లైమ్. సో కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఏం చేస్తామంటే టేక్ ఏ బీకర్, అడుగుతాడు ఎగ్జామ్లో. సో టేక్ ఏ బీకర్, సో pour some water and add some calcium oxide. This is what? Water. So observe the chemical reaction. What are the end products did you observe? సో ఇన్ దీస్ కెమికల్ రియాక్షన్, మామూలుగా మనం ఇంట్లో సున్నం వేసి ఎలా ఉంటుంది నాన్న? సున్నం వేయగానే ఇంట్లోకి పోతే వేడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఒక కొత్త ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయింది. ఏంటిది అది? హీట్. అంటే దీని నుంచి మనకి ఏమొస్తుంది? హీట్ వస్తుంది. ఓకే, దీని నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ కెమికల్ రియాక్షన్లో, ఈ కెమికల్ చేంజ్లో ఒక రియాక్షన్ జరిగింది, దాని నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఎక్సోథర్మిట్ అంటాము. అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, సో ఏమంటాము? దీన్ని ఎక్సోథర్మిట్ అంటాము. ఓకే, హీట్ అబ్జర్వ్ అవుతే ఏమంటాము? ఎండోథర్మిట్ అంటాము. ఎక్సోథర్మిట్, ఎండోథర్మిట్. సో దీంట్లో మనకి ఏం జరిగింది? కెమికల్ రియాక్షన్ జరిగింది. అందుకే మనం చూడండి, ఒకవేళ యాక్టివిటీ చేసినప్పుడు మనం బీకర్ని టచ్ చేస్తే హాట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? దీన్ని టచ్ చేస్తే హాట్గా ఉంటుంది. ఎందుకు? హీట్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది మొత్తం మీద? క్విక్ లైమ్ అనేది వాటర్తోని రియాక్షన్ జరిగి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చింది. జనరల్గా ఇదేంటి? మనము ఇంట్లో గోడ కొట్టిన సున్నం. ఇంకా దీన్ని మనము ఏం చేస్తున్నామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఇంట్లో గోడ కొట్టాం కదా, దీని సున్నాన్ని కొట్టిన తర్వాత వదిలేస్తాము. వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఇది దేంట్లో? గాల్లో ఉన్న దేంతోనే? కార్బన్ డైఆక్సైడ్తోనే, దేంతోనే మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఏమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఏమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ వస్తుంది ప్లస్ వాటర్. ఏమొస్తుంది నాన్న? కాల్షియం కార్బోనేట్. ఏమొస్తుంది? కాల్షియం కార్బోనేట్. ఇది మనం ఇంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఏమంటాం దీన్ని? ఇదేంటి? గోడ కొట్టిన సున్నం. దీన్ని మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయిపోయి ఏమవుతుంది? కాల్షియం కార్బోనేట్. అంటే ఇదేంటిది? ఇట్ ఈజ్ అ ప్రెసిపిటేట్. ఏంటిది ఇది? ప్రెసిపిటేట్. అంటే ఏంటి ప్రెసిపిటేట్ అనేది? మనం చెప్పుకుందాం. ఇప్పుడు నీళ్ళలోకి వేస్తే కరగదనమాట. కాల్షియం కార్బన్ అంటే మనము ఇట్లా గోడని స్క్రాచ్ చేసినప్పుడు పెన్సిల్ పడుతుంది కదా, అదే కాల్షియం కార్బోనేట్. ఇట్ ఈజ్ అ ప్రెసిపిటేట్. తర్వాత మనకి రూమ్లో పోని బాగా చెమట పట్టేస్తుంది, అంటే మాయిశ్చర్ వస్తుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలానే గోడల మీద కూడా తడిగా వస్తుంది. సో ఇదన్నమాట కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O. ఇప్పుడు మనకు దీంట్లో ఏమేం పదాలు వచ్చినాయినా? ఏమేం పదాలు వచ్చినాయి? టర్మ్స్ కెమికల్ రియాక్షన్. ఓకే, కెమికల్ రియాక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? హీట్ ప్రొడ్యూస్ అయింది కదా, ఎక్సోథర్మిట్ రియాక్షన్ వచ్చింది. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పుకున్నాము? హీట్ ప్రొడ్యూస్ అయింది. హీట్ అబ్జర్వ్ అవుతే ఏమో అంటాము? ఎండోథర్మిట్ రియాక్షన్ అంటాము. ఇంకోటి ఏమొచ్చింది ఇక్కడ? ప్రెసిపిటేట్. ఓకే, ఇవి ప్రెసిపిటేట్ రియాక్షన్. ఈ టర్మ్స్ ఏంటో మనం ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా? నౌ సీ వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వన్ సెట్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ టు అనదర్ సబ్స్టాన్సెస్. అంటే కెమికల్ రియాక్షన్ ఏంది? ఒక సెట్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ని ఇంకో సెట్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్గా మార్చడాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, జింక్ ప్లస్ హైడ్రోక్లోరైడ్ Zn plus HCl gives rise to జింక్ క్లోరైడ్. అంటే జింక్ క్లోరైడ్గా మారిపోయింది.
అండ్ హైడ్రోజన్, అంటే ఇవి వేరు ఇవి వేరు. సో ఇక్కడ ఏం జరిగింది, కెమికల్ రియాక్షన్ జరిగింది. ఇది ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ కెమికల్ రియాక్షన్ అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఏంది, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేటింగ్ హీట్. లిబరేటింగ్ అంటే రిలీజింగ్, లిబరేటింగ్ అన్న రిలీజింగ్ అని ఒకటి. అంటే కెమికల్ రియాక్షన్లో హీట్ రిలీజ్ అయ్యేదాన్ని మనం ఏమంటామో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో CaO plus H2O gives rise to CaOH taken twice plus H2O, సారీ హీట్. అంటే దీనిలో రిలీజ్ అయిందిగా. సో ఇదే ఈక్వేషన్ మనం ఏమనొచ్చునా, దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా రాయొచ్చు దీన్ని. ఇదే క్వశ్చన్ మనం ఏమైనా అడగవచ్చు, క్వశ్చన్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకేనా. దీన్ని కూడా రైట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటాడు. సో ఇది రాయాలి. ఓకేనా. రైట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటాడు. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్. ప్రీవియస్లీ ఎక్సోథర్మిక్ రియాక్షన్, హీట్ ఈజ్ రిలీజ్డ్. నెక్స్ట్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇదేంటి, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ ద హీట్, అంటే హీట్ని తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ రియాక్షన్. ఫోటోసింథసిస్లో ఏంది, మనకి ట్రీలో ఏం జరుగుతుంది, ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని సెల్యూజ్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా. దానికి మీరు ఈక్వేషన్ రాసుకోండి. ఓకే, ఈక్వేషన్, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ రాయండి. దాంట్లో ఏంది, హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది, నాట్ రిలీజింగ్, అబ్జర్వింగ్. ఓకే, దట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ ఏంటి, ప్రెసిపిటేట్ రియాక్షన్. ఓకే, ప్రెసిపిటేట్. వాట్ ఈస్ ప్రెసిపిటేట్ అంటే ఏం లేదండి, ఇది నీటిలో కరగదు. The substance which cannot dissolve into the water called as precipitate reaction. The substance which cannot dissolve into the water is called precipitate. So మనకి ఏదైతే కెమికల్ రియాక్షన్ జరిగి ఎండ్ ప్రొడక్ట్ వస్తుందో ఆ ఎండ్ ప్రొడక్ట్స్లో వచ్చిన ప్రొడక్ట్ అనేది నీళ్ళలో వేస్తే కరగదు. సో దాన్ని ప్రెసిపిటేట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్లో వచ్చేసి యాక్టివిటీ 2, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీనికి ప్రెసిపిటేట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏమన్నాడు ఇక్కడ, 100 ml ఆఫ్ వాటర్, టేక్ అబౌట్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ అండ్ డిజాల్వ్ ద స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సోడియం సల్ఫేట్. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్, టేక్ 100 ml ఆఫ్ బీకర్, టేక్ 100 ml ఆఫ్ బీకర్ అండ్ డిజాల్వ్ sodium sulfate into the water. Take 100 ml of beaker and add sodium sulfate. Sodium sulfate formula Na2SO4 into water. అంటే ఏమైంది, ఒక బీకర్లో మనం ఏం యాడ్ చేస్తున్నాం, వాటర్ తీసుకుని దీనిలో ఏం యాడ్ చేస్తున్నాం, సోడియం సల్ఫేట్. ఇప్పుడు ఏమవుతుంది, సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అవుతుంది. ఏమవుతుందన్నా, Na2SO4 సొల్యూషన్. ఓకే, సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంది, ఇంకో 100 ml ఆఫ్ బీకర్ తీసుకుంటే 100 ml ఆఫ్ బీకర్, యాడ్ బేరియం క్లోరైడ్ ఇంటూ ద వాటర్. యాడ్ బేరియం క్లోరైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా, BaCl2 క్లోరైడ్ ఇంటూ వాటర్. అంటే ఇక్కడ ఏమైంది, ఇంకో టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకున్నాం, ఇక్కడ ఏమి యాడ్ చేస్తాము, బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తాము. ఇక్కడ ఏమొచ్చింది సొల్యూషను, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 2 సొల్యూషన్స్ వచ్చాయి, సోడియం సల్ఫేట్ సొల్యూషన్, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ బేరియం సల్ఫేట్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, కలర్లెస్. ఓకే, ఏంటిది, కలర్లెస్ సొల్యూషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలర్ ఏంటి, కలర్లెస్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. అంటే ఏంది, Na2SO4 ప్లస్ BaCl2 యాడ్ చేస్తున్నాను. ఈ సొల్యూషన్ ఇంకో బీకర్ తీసుకొని, ఓకే, Na2SO4 ప్లస్ BaCl2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. Na2SO4 BaCl2 ఏమొస్తున్నానా, BaSO4 ప్లస్ NaCl వస్తుంది. ఓకే, ఏమొస్తుంది,
BaSO4 NaCl. ఇదేంటిది సోడియం సల్ఫేట్. ఇదేంటి బేరియం క్లోరైడ్. ఇప్పుడు మనకు వచ్చింది బేరియం సల్ఫేట్. NaCl అంటే సోడియం క్లోరైడ్. దీన్ని మనం ఏమంటున్నాము సాల్ట్, సోడియం క్లోరైడ్. సో ఇదేం చేస్తున్నాము మనం ఒక బీకర్లో, ఇప్పుడు ఒక బీకర్లో ఉన్న సోడియం సల్ఫేట్, ఇంకో బీకర్లో ఉన్న బేరియం క్లోరైడ్, ఇది ఒక పెద్ద బీకర్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఒక పెద్ద బీకర్లో యాడ్ చేస్తున్నాం. ఈ పెద్ద బీకర్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాము Na2SO4, ఇంకోటి ఏం యాడ్ చేస్తున్నాము BaCl2. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాన్న మనకి, ఇక్కడ చెండు ప్రొడక్ట్స్ BaSO4 plus NaCl. ఓకేనా, హియర్ సమ్ వైట్ precipitate will be generated. Which color? White precipitate. So what is that white precipitate, Nana? BaSO4. This is the BaSO4. So it is a precipitate reaction. So you can write a precipitate reaction example. This one, it is already there in your textbook. And this, so what is the color of the precipitate? White color. Okay na. What is the color of barium chloride solution? Colorless. So very very important one, this one. Okay, this is about activity 2. So clear. So em chestunnamo, ఒక బీకర్లో సోడియం సల్ఫేట్ తీసుకున్నాను, వాటిలో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో బీకర్లో బేరియం క్లోరైడ్ తీసుకున్నాను, వాటిలో యాడ్ చేశాను. ఇప్పుడు 2 సొల్యూషన్స్ వచ్చాయి. ఈ 2 సొల్యూషన్ ఇంకో బీకర్లో తీసుకుని కంబైన్ చేశాను. అప్పుడు మనకి ఏమొచ్చింది, బేరియం సల్ఫేట్ వచ్చింది, తర్వాత సోడియం క్లోరైడ్ వచ్చింది. ఇక్కడ ఒకటి ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, వైట్ ప్రెసిపిటేట్ బాటమ్, అదేంటిది బేరియం సల్ఫేట్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఏంటన్నా, దీంట్లో మనం దీన్ని ఏమన్నాము, కెమికల్ రియాక్షన్ అన్నాము. అండ్ దీన్ని ఎలా చూపిస్తున్నాము, ఒక ఈక్వేషన్ ఫామ్లో చూపిస్తున్నాము. సో అసలుకి దీన్ని ఏమంటారు, ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ అంటారు. సో దెన్ వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్? సి, కెమికల్ ఈక్వేషన్, ద షార్టర్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద కెమికల్ రియాక్షన్ యూజింగ్ సింబల్స్ అండ్ ఫార్ములా. ద షార్టర్ అంటే మనకి ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుందో దాంట్లో ఏమేమి ఉపయోగపడుతున్నాయి, ఏమేమి వాడుతున్నామో, ఓకే ఏమేమి వాడుతున్నామో ఉంది కదా, ఏమేమి వాడుతున్నామో ఉన్న వాటిని గురించి రిప్రజెంట్ చేస్తానికి ఒక సింబాలిక్ ఫామ్ కావాలి. ఆ సింబాలిక్ ఫామ్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ కెమికల్ ఈక్వేషన్? A + B గివ్స్ రైజ్ టు AB. అంటే ఏ అని ఒక సబ్స్టాన్సు బి అనే సబ్స్టాన్స్తో రియాక్ట్ అయిపోయి AB అనే ప్రొడక్ట్ ఇస్తుంది. ఓకే, అంటే దీన్ని ఏమంటున్నాము, కెమికల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ చూడండి, Na2SO4 BaCl గివ్స్ రైజ్ టు BaSO4 plus NaCl. సో అర్థమైందా, కెమికల్ ఈక్వేషన్ అంటే మనం జరిపే కెమికల్ రియాక్షన్ని ఒక ఫామ్లో చెప్పాలి. లైక్ థింగ్ బట్ బ్లూ ప్రింట్, అంటే మనకి ఈక్వేషన్ చూసి తెలిసిపోతుంది ఏమని, సోడియం సల్ఫేట్ అనేది బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది. ఎలా చెప్తున్నాము, ఒక ఈక్వేషన్ ఫామ్లో చెప్తున్నాం. దీని ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్ అంటాము. ఓకేనా, మరి దీంట్లో ఏమున్నాయి, ప్రొడక్ట్స్, ఇక్కడ కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నాయి, యారో మార్క్ ఉంది, మళ్ళీ ఇక్కడ కొన్ని సబ్స్టాన్సెస్ వచ్చాయి. సో వీటిని ఏమంటారు అంటే, బిఫోర్ యారో ఏమంటారు, ఆఫ్టర్ యారో ఏమంటారో మనం చూద్దాం. ఓకే, బిఫోర్ యారో, ఆఫ్టర్ యారో, అండ్ దీన్ని ఎలా రాస్తామో మనం చూద్దాం. Now let's see the example 2. So this is under chemical equation. Chemical equation ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిది, Fe2O3 plus Al gives rise to Al2O3 plus Fe. అంటే ఏంది, ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం, ఇట్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఐఎన్. ఇది ఎక్కడ వస్తుంది నాన్న, మనం వెల్డింగ్లో వాడతాం దీన్ని. ఓకే, ఎక్కడ, వెల్డింగ్లో, ఏదైనా ఐరన్ ఎరిగినప్పుడు వెల్డింగ్ చేస్తారు కదా, అక్కడ వాడతాం. ఇది ఐరన్ ఎలా వస్తుంది, మోల్టెన్ స్టేట్లో వస్తుంది. ఏ స్టేట్లో, మోల్టెన్ స్టేట్. అంటే ఏంటి, లిక్విడ్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, ఇది మన 11th చాప్టర్లో వస్తుంది, చాప్టర్ 11లో వస్తుంది లిక్విడ్ స్టేట్. సో ఇక్కడ ఎనీవే చూద్దాం, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు చూద్దాం ఏంటి, ఏం చెప్పాను ఇంత ముందుకు, బిఫోర్ ద యారో. సో వీటిని మనం ఏమంటున్నాము, రియాక్టెంట్స్. ఆఫ్టర్ ద యారో వీటిని ఏమంటున్నాము, ప్రొడక్ట్స్. అసలు రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. రియాక్టెంట్స్ అంటే ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ అండర్గోస్ టు ద కెమికల్ రియాక్షన్.
ఆర్ విచ్ ఆర్ పార్టిసిపేట్ ఆర్ విచ్ ఆర్ ఇన్వాల్వ్. అంటే ఏవైతే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో వాటిని మనం రియాక్టెంట్స్ అంటాము. ఓకే, Fe2O3+Al అనేది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అందుకే వాటిని ఏమంటాం రియాక్టెంట్స్. అండ్ దీస్ రియాక్టెంట్స్ ఆల్వేస్ రిప్రజెంట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరో. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరో అంటే ఆరోకి లెఫ్ట్ సైడ్లో మాత్రమే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్. వాట్ ఈజ్ ప్రొడక్ట్? ద ఎండ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చే న్యూ ప్రొడక్ట్, న్యూ సబ్స్టాన్స్ వీ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్. కొత్త సబ్స్టాన్స్ వస్తుంది కదా, ఇందాక ఏమొచ్చింది ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఐరన్, వీటిని ఏమంటున్నాము ప్రొడక్ట్స్ అంటున్నాము. ఓకేనా, సో ఇది ప్రొడక్ట్. దీన్ని ఎక్కడ చూస్తారు? ఎప్పుడు కూడా రైట్ సైడ్లో చూస్తారు. ఎక్కడ చూస్తారు? రైట్ సైడ్ ఆఫ్ ద ఆరో. మరి దీంట్లో ఈక్వేషన్ ప్లస్ సింబల్ ఉన్నాయి కదా, ప్లస్ అంటే ఏంది? ఒకవేళ కెమికల్ రియాక్షన్లో ఇఫ్ 2 or more సబ్స్టాన్సెస్ ఆర్, దట్ మీన్స్ ప్రొడక్ట్స్ ఆర్ రియాక్టెంట్స్, సో దట్ షుడ్ బి సపరేటెడ్. నో, దిస్ సపరేషన్ డన్ విత్ అ ప్లస్ సింబల్. 2 or more ఉన్నాయి, ఇక్కడ 2 or more ఉన్నాయి, ఉన్నప్పుడు ఏమైంది? సపరేట్ చేస్తున్నాం. ఆ సపరేట్ అనేది దేంతో చేస్తాము? ప్లస్ సింబల్తో చేస్తాము. నెక్స్ట్ ఆరో మార్క్ ఉంది. ఆరో మార్క్ ఏం చేస్తుంది? ప్రాసెస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఈ రెండు కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ప్రొడక్ట్ వస్తుంది. ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్ నాన్న. సో ఇది ఇప్పటి వరకు చాలా ఈజీగా ఉంటుంది లెసన్ అండ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనము బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ వన్. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చూద్దాము. సో అప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా, బాగా ట్రై చేయండి, మళ్ళీ చూడండి, అర్థం కాకుండా మళ్ళీ చూడండి, తర్వాత నాకు కామెంట్ పెట్టండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ నియర్ బై ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఛానల్ని, ఈ లింక్ను పంపండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి వీడియోస్ చూపించేటట్టు చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.